హలో ఎవ్రీవన్. బౌండెడ్నెస్ ఆఫ్ సబ్సెట్స్ ఆఫ్ ఆర్. ఇందులో డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. అప్పర్ బౌండ్, లోవర్ బౌండ్, లీస్ట్ అప్పర్ బౌండ్, గ్రేటెస్ట్ లోవర్ బౌండ్. అలా ఫస్ట్ అప్పర్ బౌండ్ అంటే ఏంటో తెలుసుకుందాం. లెట్ ఎస్ బి ఎనీ సబ్సెట్ ఆఫ్ ఆర్. సబ్సెట్ అంటే ఏంటి అసలు? ఇట్ ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ గ్రూప్. ఈ ఎస్ అనేది ఆర్ అనే గ్రూప్లో ఒక పార్ట్. లెట్ ఎస్ బి ఎనీ సబ్సెట్ ఆఫ్ ఆర్. ఆర్ అనే గ్రూప్లో ఒక సబ్సెట్ అంటే ఒక చిన్న పార్ట్. దెన్ రియల్ నెంబర్ ఎం. రియల్ నెంబర్ అంటే అది న్యాచురల్ నెంబర్ అవ్వచ్చు, ఇంటిజర్ అవ్వచ్చు, లేదంటే రేషనల్ నెంబర్ అవ్వచ్చు, ఇర్రేషనల్ నెంబర్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. దెన్ రియల్ నెంబర్ ఎం ఈజ్ కాల్డ్ అండ్ అప్పర్ బౌండ్ ఆఫ్ ఎస్. ఎస్కి ఈ రియల్ నెంబర్ ఎం అనేది అప్పర్ బౌండ్ అవుతుందన్నమాట. ఇఫ్ ఎవ్రీ ఎలిమెంట్ ఆఫ్ ఎస్లో ఉన్న ప్రతి ఎలిమెంట్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు ఎం అవి ఉండాలి. నాట్ గ్రేటర్ దాన్. లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు ఎం అయితేనే అది అప్పర్ బౌండ్ అవుతుందన్నమాట. లెట్ ఎస్ బి ఎనీ సబ్సెట్ ఆఫ్ ఆర్. ఎస్ అనేది ఎనీ సబ్సెట్, ఏదైనా ఒక చిన్న పార్ట్ ఆర్లో అయి ఉంటే కనుక దెన్ రియల్ నెంబర్ ఎం అనేది ఈజ్ కాల్డ్ అప్పర్ బౌండ్ ఆఫ్ ఎస్. ఎస్కి అప్పర్ బౌండ్ అవుతుందన్నమాట. ఇఫ్ ఎవ్రీ ఎలిమెంట్ ఆఫ్ ఎస్లో ఉన్న ప్రతి ఎలిమెంటు లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు ఎం అయి ఉండాలి. ఎగ్జాంపుల్ ఎక్స్ని తీసుకోండి. ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు ఎం అయితే కనుక ఈ ఎక్స్ అనేది ఎస్లో ఉంటే కనుక ఇట్ ఈస్ కాల్డ్ అప్పర్ బౌండ్ అంటారు. సో వేర్ ఎస్ ఈక్వల్స్ టు 2, 3, 4, 5, 7, 10, 15 ఇలా తీసుకుంటే ఇందులో ఈ 15 అనేది రియల్ నెంబర్స్లో ఉండాలి. ఇవన్నీ న్యాచురల్ నెంబర్స్ కదా, 15 కూడా న్యాచురల్ నెంబరే కదా. ఇందులో హైయెస్ట్ నెంబర్ ఏదైతే ఉందో అది అప్పర్ బౌండ్ అవుతుంది. ఇక్కడ 10, 15 ఉంది, 15 అప్పర్ బౌండ్ అవుతుంది. 15 తర్వాత ఇంకా ఇలా హైయెస్ట్ నెంబర్ ఏదైనా ఉందనుకోండి, 20, 25, లేకపోతే 32, 33 ఇలా ఏదైనా, అక్కడ హైయెస్ట్ నెంబర్ ఏదైతే ఉందో అది అప్పర్ బౌండ్ అవుతుంది. ఆ నెంబర్ రియల్ నెంబర్స్లో ఉండాలి. ఎందుకంటే ఎస్ అనేది సబ్సెట్ ఆఫ్ ఆర్ కదా. ఆర్ అంటే రియల్ నెంబర్స్. ఆ రియల్ నెంబర్స్లో ఈ ఎస్లో ఉన్న ఎలిమెంట్, అప్పర్ బౌండ్లో ఉన్న ఎలిమెంట్ ఉండాలి. అలా ఈ నెంబర్ కనుక అందులో లేకపోతే దెన్ ఇట్ ఈస్ కాల్డ్ అన్బౌండెడ్, లేదంటే నాట్ బౌండెడ్ అని అంటారు. ఇఫ్ నో సచ్ రియల్ నెంబర్ ఎం, ఇందులో ఉన్న ఈ ఎలిమెంట్ ఎగ్జిస్ట్ ఇన్ ఈ సెట్లో లేదనుకోండి, దెన్ ఇట్ ఈస్ కాల్డ్ unbounded or not bounded. If no such real number m exists, then set S is called unbounded or not bounded. ఈ ఎలిమెంట్ ఈ రియల్ నెంబర్స్లో ఎగ్జిస్ట్ అవ్వకపోతే ఇట్ ఈస్ కాల్డ్ అన్బౌండెడ్ ఆర్ నాట్ బౌండెడ్. సెట్ ఈజ్ బౌండెడ్ అబోవ్. ఇందులో ఉన్న ఈ 15 ఇందులో అప్పర్ బౌండ్ అంటే ఏదైతే హైయెస్ట్ నెంబర్ ఉందో అది న్యాచురల్ నెంబర్స్లో ఉంటుంది. న్యాచురల్ నెంబర్స్ అంటే రియల్ నెంబర్సే కదా. సో ఇది అప్పర్ బౌండ్ కింద తీసుకోవచ్చు. ఈ నెంబర్ ఇందులో ఉంది కాబట్టి. సెట్ ఈజ్ బౌండెడ్ అబోవ్ ఇఫ్ దేర్ ఎగ్జిస్ట్ అన్ అప్పర్ బౌండ్. అది కనుక రియల్ నెంబర్స్లో ఉంటే కనుక దెన్ ఇట్ ఈజ్ నోన్ యాజ్ అప్పర్ బౌండ్. ఎగ్జాంపుల్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు 1/n అని తీసుకున్నారనుకోండి. n బిలాంగ్స్ టు n. ఈ n అంటే న్యాచురల్ నెంబర్స్ 1, 2, 3 అండ్ సో ఆన్ ఇన్ఫినిటీ. 1/n అంటే 1 ఈ n బిలాంగ్స్ టు న్యాచురల్ నెంబర్స్ కదా, 1/1, 1/2, 1/3 అండ్ సో ఆన్. ఇలా తీసుకుంటే మనకి న్యాచురల్ నెంబర్స్ అంటే ఏంటి? న్యాచురల్ నెంబర్స్ తీసుకోండి. మనం ఈ వాల్యూస్కి లాస్ట్ ఫైనల్ వచ్చే నెంబర్ ఏముంటుంది? 1 ఉంటుంది, హైయెస్ట్ నెంబర్, అంతే కదా. ఒక ఎరే తీసుకుంటే 0 మైనస్ వాల్యూస్, ఇక్కడ 1/n అని ఇచ్చాడు అంటే 1/1 అంటే 1 కదా. 1/1 అంటే న్యాచురల్ నెంబర్స్, n బిలాంగ్స్ టు n కదా. న్యాచురల్ నెంబర్స్ అంటే 1, 2, 3 అండ్ సో ఆన్. సో 1/1 అంటే 1, 1/2, 1/3, 1/4 అలా ఇట్ సైడ్ ఇన్ఫినిటీ వరకు ఉంటాయి. ఇట్ సైడ్ హైయెస్ట్ నెంబర్ ఏమొస్తుంది? 1 వస్తుంది. తర్వాత మళ్ళీ తర్వాత నుండి మళ్ళీ 2/1, 2/2 ఇలా వస్తాయి ఇన్ఫినిటీ. ఇందులో హైయెస్ట్ నెంబర్ మాత్రం ఈ 1. హియర్ ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 1 అయి ఉంటే ఎక్స్ బిలాంగ్స్ టు ఎస్. ఇక్కడ హైయెస్ట్ నెంబర్ ఏదైతే ఉందో అది అప్పర్ బౌండ్ ఆఫ్ ఎస్ అవుతుంది.
therefore 1 is upper bounded of S. లీస్ట్ నెంబర్ వచ్చేసి జీరోకి ముందు ఏ ఎలిమెంట్ అయితే ఉందో ఆ ఎలిమెంట్. న్యాచురల్ నెంబర్స్లో లాస్ట్ నెంబర్ అంటే ఏంటి మనకి తెలీదు, ఇన్ఫినిటీ. సో ఇట్ సైడ్ చెప్పలేం, బట్ హైయెస్ట్ నెంబర్ అయితే చెప్పగలం కదా, 1 హైయెస్ట్ నెంబర్ ఈ టర్మ్స్లో 1/n అని తీసుకుంటే కనుక. సో హియర్ 1 ఈజ్ అప్పర్ బౌండ్ ఆఫ్ ఎస్. ఇఫ్ m ఈజ్ అప్పర్ బౌండ్, ఈ m అనేది అప్పర్ బౌండ్ అయితే కనుక ఎవ్రీ రియల్ నెంబర్ ఈజ్ గ్రేటర్ దాన్ m అయి ఉంటుంది. తర్వాత వచ్చే రియల్ నెంబర్స్ అన్నీ కూడా గ్రేటర్ దాన్ m అవుతాయి, ఈజ్ ఆల్సో అప్పర్ బౌండ్. దీని తర్వాత వచ్చే నెక్స్ట్ వచ్చే నెంబర్స్ అన్నీ 2, 3, 4 ఈ నెంబర్స్ అన్నీ కూడా గ్రేటర్ దాన్ m అయి ఉంటాయి కాబట్టి అవన్నీ కూడా అప్పర్ బౌండ్ నెంబర్సే అవుతాయి. ఇక్కడ ఈ 1ని లీస్ట్ అప్పర్ బౌండ్ అని అంటారు. ఈ ఎగ్జాంపుల్ 1లో నుంచి తీసుకుంటే ఆల్ రియల్ నెంబర్స్ గ్రేటర్ దాన్ 1, ఈ రియల్ నెంబర్స్ అన్నిటిలో 1 కన్నా గ్రేటర్ దాన్, దీని నెక్స్ట్ వచ్చే టర్మ్ నుంచి ఆర్ అప్పర్ బౌండ్స్ కింద కన్సిడర్ చేస్తాం. సెట్ ఆఫ్ అప్పర్ బౌండ్స్ అంటే ఎక్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 1 అండ్ 1 తర్వాత నుంచి వచ్చే ప్రతి హైయెస్ట్ నెంబరు కూడా అప్పర్ బౌండ్ అవుతుంది. ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్, ఆర్లో ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్. ద సెట్ బౌండ్ అబోవ్ హ్యాజ్ అన్ ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ అప్పర్ బౌండ్స్. అంతే కదా, ఇక్కడ n బిలాంగ్స్ టు n అని ఇచ్చాడు. n అంటే న్యాచురల్ నెంబర్స్. న్యాచురల్ నెంబర్స్కి ఎక్కడి వరకు ఉంటాయంటే ఏం చెప్తాం, 1, 2, 3 and 4, 5 అలా ఇన్ఫినిటీ వరకు ఉంటాయి. సో హ్యాజ్ అన్ ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ అప్పర్ బౌండ్స్. ఎన్ని అప్పర్ బౌండ్స్ ఉన్నాయన్నది చెప్పలేం. ఇందులో సెకండ్ మోడల్ లీస్ట్ అప్పర్ బౌండ్. దీన్ని LUB కింద లేదా సుప్రీమం అండ్ SUP కింద రిప్రజెంట్ చేస్తాం. ఇదేంటంటే స్మాలెస్ట్ ఆఫ్ ఆల్ అప్పర్ బౌండ్స్. ఈ అప్పర్ బౌండ్స్ అన్నిటిలోకి ఈ 1 తర్వాత నుంచి వచ్చేవన్నీ కూడా అప్పర్ బౌండ్సే. వీటిలో స్మాలెస్ట్ ఆఫ్ అప్పర్ బౌండ్స్ అంటే ఏంటి, ఇదే కదా స్టార్టింగ్ 1తో స్టార్ట్ అయింది. హియర్ సుప్రీమం S ఈక్వల్స్ టు 1 అని రాసుకోవచ్చు కదా. సుప్రీమం S మే ఆర్ మే నాట్ బి బిలాంగ్స్ టు సెట్ S. ఆ సుప్రీమం ఈ వాల్యూ బిలాంగ్స్ టు 1 అయి సెట్ S అయి ఉండొచ్చు, లేదా నాట్ బిలాంగ్స్ టు సెట్ అవ్వచ్చు. ఇఫ్ సుప్రీమం బిలాంగ్స్, ఇది కనుక బిలాంగ్స్ టు S అయితే దెన్ ఇట్ ఈస్ కాల్డ్ గ్రేటెస్ట్ ఎలిమెంట్ ఆఫ్ సెట్. ఈ ఎస్లో కనుక అది బిలాంగ్స్ ఎస్కి కనుక చెందితే దెన్ ఇట్ ఈస్ కాల్డ్ గ్రేటెస్ట్ ఎలిమెంట్ ఆఫ్ సెట్స్. అంతే కదా, ఈ 2, 3, 4 ఇవన్నీ కూడా బిలాంగ్స్ టు రియల్ నెంబర్ న్యాచురల్ నెంబర్స్. ఇవన్నీ కూడా అప్పర్ బౌండ్లోకే వెళ్తాయి. బట్ దీంతోనే కదా అప్పర్ బౌండ్ అంటే ఏంటి, 50 ఇక్కడ ఉన్న హైయెస్ట్ నెంబర్. ఇది ఆ సెట్లోకి కనుక బిలాంగ్స్ టు అయితే కనుక, సెట్ ఎస్లోకి కనుక బిలాంగ్స్ టు అయితే కనుక అప్పుడు ఈ 15ని గ్రేటెస్ట్ ఎలిమెంట్ ఆఫ్ సెట్స్ అని అంటారు. ఇది ఈ టర్మ్లోకి వచ్చేసరికి గ్రేటెస్ట్ ఎలిమెంట్ ఏమవుతుంది, 1 అవుతుంది. 1 ఈజ్ గ్రేటెస్ట్ ఎలిమెంట్ ఆఫ్ సెట్స్. దీన్ని S ఈక్వల్స్ టు సపోజ్ S ఈక్వల్స్ టు -1/n అని రాసుకున్నాం అనుకోండి. ఈ సేమ్ వాల్యూస్ మైనస్ టర్మ్స్లో రాసుకుంటాం. -1/1, -1/2, -1/3 అలా రాసుకుంటాం. -1 నుంచి స్టార్ట్ చేస్తే ఇట్ సైడ్ హైయెస్ట్ పవర్ 0 అవుతుంది. బట్ 0 న్యాచురల్ నెంబర్ కాదు. సో దీని ముందున్న ఎలిమెంట్స్ అన్నీ కన్సిడర్ చేసుకుంటాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి లోవర్ బౌండ్. లెట్ S బి, దీనికి క్వైట్ ఆపోజిట్ లోవర్ బౌండ్. ఈ డెఫినేషన్లో ఎక్కడైతే మనము అప్పర్ బౌండ్ అని రాసామో ఆ ప్లేసెస్లో లోవర్ బౌండ్ అని రాస్తే అదే లోవర్ బౌండ్. లెట్ S బి ఎనీ సబ్సెట్ ఆఫ్ R. S అనేది ఆర్లో ఒక పార్ట్, సబ్సెట్. దెన్ ఏ రియల్ నెంబర్. అక్కడ మనం అప్పర్ బౌండ్కి క్యాపిటల్ M తీసుకున్నాం కాబట్టి ఇక్కడ రియల్ నెంబర్కి లోవర్ బౌండ్లో స్మాల్ m తీసుకుంటున్నాము. ఈజ్ కాల్డ్ అండ్ లోవర్ బౌండ్ ఆఫ్ S. సేమ్ అక్కడ let S be any subset of R, then real number M is called an upper bound. ఇక్కడ let S be any subset of R, then real number M is called an upper bound and lower bound of S if every element of S is greater than or equals to M. Sలో ఉన్న ప్రతి ఎలిమెంటు గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు
స్మాల్ ఎంఐ ఉండాలి. ఇక్కడ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు ఎంఐ ఉండాలి. ఎం కన్నా చిన్నది లేదా ఎంతో ఈక్వల్ అయి ఉంటే అప్పుడు దాన్ని అప్పర్ బౌండ్ అని అంటాం. అదే ఇందులో ఎం కన్నా పెద్దది లేదా ఈక్వల్స్ టు అయితే కనుక దెన్ ఇట్ ఈస్ నోన్ యాజ్ లోవర్ బౌండ్ ఆఫ్ ఎస్. లెట్ ఎస్ బి ఎనీ సబ్సెట్ ఆఫ్ ఆర్. ఆర్లో ఎస్ అనేది సబ్సెట్, అది మనకి తెలుసు. దెన్ రియల్ నెంబర్ ఎం ఈజ్ కాల్డ్ అండ్ లోవర్ బౌండ్ ఆఫ్ ఎస్. ఎంని లోవర్ బౌండ్ ఆఫ్ ఎస్ అని అంటాము ఇఫ్ ఎవ్రీ ఎలిమెంట్ ఆఫ్ ఎస్, ఎస్లో ఉన్న ప్రతి ఎలిమెంట్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు ఎంఐ ఉండాలి. దాన్ని ఎలా రిప్రజెంట్ చేస్తాం? ఎక్స్ అనేది ఎస్లో ఒక ఎలిమెంట్ కింద తీసుకుంటే ఎక్స్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు ఎంఐ ఉండాలి. ఎక్స్ బిలాంగ్స్ టు ఎస్ ఫర్ ఆల్, వేర్ ఎస్ ఈక్వల్స్ టు సేమ్ ఎలిమెంట్స్ తీసుకున్నాను 2, 3, 4, 5. అక్కడ గ్రేటెస్ట్ ఎలిమెంట్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు ఎం, అది అప్పర్ 15 ఇక్కడ హైయెస్ట్ ఎలిమెంట్ కాబట్టి దాన్ని 15 వచ్చేసి అప్పర్ బౌండ్ అవుతుంది. ఇక్కడ 2, ఎవ్రీ ఎలిమెంట్ ఆఫ్ ఎస్ ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు ఎం. ఎంకి ఈక్వల్స్ టు అయినా అయి ఉండాలి లేదా ఎం కన్నా పెద్దదైనా అయి ఉండాలి, అప్పుడు ఇట్ ఈస్ కాల్డ్ లోవర్ బౌండ్. ఇక్కడ 2, ఇఫ్ నో సచ్ ఈ 2 అనేది రియల్ నెంబర్స్లో కనుక లేదనుకోండి, ఇవి అన్ని న్యాచురల్ నెంబర్స్ n ఈక్వల్స్ టు 1, 2, 3, 4 అండ్ సో ఆన్ కదా. ఈ 2 కూడా న్యాచురల్ నెంబర్స్లో ఉంటుంది. న్యాచురల్ నెంబర్స్లో రియల్ నెంబర్ కూడా ఉంటుంది. సో ఇది ఎగ్జిస్ట్ అవుతుంది. సో ఇట్ ఈస్ కాల్డ్ సెట్ ఈస్ బౌండెడ్ బిలో ఇఫ్ దేర్ ఎగ్జిస్ట్ అండ్ లోవర్ బౌండ్. ఇది ఉంది కాబట్టి దీన్ని లోవర్ బౌండ్ అని అనొచ్చు. ఇన్ కేస్ ఈ 2 అనేది ఈ రియల్ నెంబర్స్లో లేదు అంటే కనుక అప్పుడు అన్బౌండెడ్ బిలో అని కానీ నాట్ బౌండెడ్ అని కానీ అంటారు. ఇఫ్ నో సచ్ రియల్ నెంబర్ ఎం ఎగ్జిస్ట్ దెన్ సెట్ ఎస్ ఈస్ కాల్డ్ అన్బౌండెడ్ బిలో ఆర్ నాట్ బౌండెడ్. ఎగ్జాంపుల్ తీసుకుంటే ఎస్ ఈక్వల్స్ టు 1/n, n బిలాంగ్స్ టు n. ఈ n న్యాచురల్ నెంబర్స్ 1/2, 1/2 అలా సేమ్ ఇంతకుముందు దానిలోనే. -1, 0 ఇక్కడ 1 ఆ వాల్యూస్ రాసుకున్నాం. 1/1 అంటే 1, 1/2, 1/3 అండ్ సో ఆన్. ఇక్కడ 1/4 అలా అలా సో ఆన్ వస్తాయి. హియర్ ఎక్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 0 అయి ఉండాలి. ఎక్స్ వాల్యూ ఎప్పుడు కూడా 0 కన్నా ఎక్కువ అయి ఉండాలి లేదంటే ఈక్వల్స్ టు 0 అయి ఉండాలి. ఇక్కడ మనకి లీస్ట్ వాల్యూ ఏమొస్తుంది? 0 వస్తుంది. సో ఇక్కడ ఈ లీస్ట్ వాల్యూ ఏదైతే ఉందో అది లోవర్ బౌండ్ అని అంటాం. ఇందులో హైయెస్ట్ వాల్యూ ఎక్స్కి ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 1 ఏదైతే 1 కన్నా తక్కువ ఉంటుందో అది అప్పర్ బౌండ్ అవుతుంది. ఇక్కడ 1 కన్నా ఏదైతే పెద్దది 0 కన్నా ఏదైతే పెద్దది ఉంటుందో ఎక్స్ కన్నా ఏదైతే చిన్నది ఉంటుందో అది లోవర్ బౌండ్ అవుతుంది. ఏ వాల్యూ ఉంటుంది ఇక్కడ? 0. సో 0 ఈజ్ లోవర్ బౌండ్ ఆఫ్ ఎస్. ఇఫ్ ఎం ఈజ్ లోవర్ బౌండ్ దెన్ ఎవ్రీ రియల్ నెంబర్ లెస్ దాన్ ఎం ఈజ్ ఆల్సో ఎన్ లోవర్ బౌండ్. ఎంఏ కనుక లోవర్ బౌండ్ అయితే కనుక దానికన్నా చిన్నగా ఉన్న ఎలిమెంట్స్ అన్నీ రియల్ నెంబర్స్ అన్నీ కూడా లోవర్ బౌండ్ అవుతాయి. అంటే దీనికన్నా చిన్న నెంబర్స్ ఇట్ సైడ్ ఉన్న నెంబర్స్ అన్నీ కూడా లోవర్ బౌండ్లోకి వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్స్ ఆల్ రియల్ నెంబర్స్ లెస్ దాన్ 0. 0 కన్నా లెస్ దాన్ అంటే ఇట్ సైడ్ ఉన్న వాల్యూస్ అన్నీ కూడా లోవర్ బౌండ్లోకి వస్తాయి. సెట్ ఆఫ్ లోవర్ బౌండ్స్ అంటే ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 0. ఎక్స్ బిలాంగ్స్ టు రియల్ నెంబర్స్. సో నెగిటివ్ వాల్యూస్ కూడా వస్తాయి కదా, అవన్నీ కూడా లోవర్ బౌండ్ అవుతాయి. ద సెట్ బౌండెడ్ బిలో హ్యాజ్ అన్ ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ లోవర్ బౌండ్స్. ఈ పైన సెట్కి మనం తీసుకున్న సెట్లో నెగిటివ్ వాల్యూస్ -1, -2, -3 అండ్ సో ఆన్ ఇలా చాలా ఉంటాయి కదా. సో ఇవి ఫైనల్ లాస్ట్ నెంబర్ ఏంటంటే ఏం చెప్పలేం, ఇన్ఫైనైట్. సో ద సెట్ బౌండెడ్ బిలో హ్యాజ్ అన్ ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ లోవర్ బౌండ్స్. దీనికి ఇక్కడ ఇంతకుముందు మనం లీస్ట్ అప్పర్ బౌండ్ ఎల్యుబి అని తీసుకున్నాము. దీనికి గ్రేటెస్ట్ అప్పర్ బౌండ్ గ్రేటెస్ట్ లోవర్ బౌండ్ ఎల్యుబి అని తీసుకుంటాం. ఆర్ అక్కడ మనం సుప్రీమం అని తీసుకున్నాము, ఇక్కడ ఇన్ఫిమమ్ అని తీసుకుంటాం. జిఎల్బి అని రిప్రజెంట్ చేస్తాం లేదా ఇన్ఫిమమ్ అని రిప్రజెంట్ చేస్తాం. గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ లోవర్ బౌండ్స్, వీటిలో లోవర్ బౌండ్స్లో ఉన్నది గ్రేటెస్ట్ టర్మ్ ఏదైతే ఉందో అది
ఆ టర్మ్ని తీసుకుంటాం. ఇక్కడ ఏమొస్తుంది, ఈ లోవర్ బౌండ్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతున్నాయి, 0 నుండి స్టార్ట్ అయ్యి ఇవన్నీ కూడా లోవర్ బౌండ్ వాల్యూసే. ఏదైతే గ్రేటెస్ట్, ఈ -1 కన్నా 0 కొంచెం బెటరే కదా. సో 0ని ఇన్ఫిమమ్ కింద తీసుకుంటాం. ఇన్ఫిమమ్ ఈక్వల్స్ టు 0 అవుతుంది మనం ఈ ఎగ్జాంపుల్ కన్సిడర్ చేస్తే. దీంట్లో స్మాలెస్ట్ ఆఫ్ ఆల్ అప్పర్ బౌండ్ వాల్యూస్ 1 నుంచి అన్ని అప్పర్ బౌండ్ వాల్యూసే. ఇందులో స్మాలెస్ట్ నెంబర్ ఏంటి, 1 2 3 4 అండ్ సో ఆన్లో 1. సో ఇక్కడ మనం తీసుకున్నది సుప్రీమం S ఈక్వల్స్ టు 1 అని తీసుకున్నాం. ఇందులో గ్రేటెస్ట్ ఆఫ్ లోవర్ బౌండ్, గ్రేటెస్ట్ వాల్యూ ఏముంటుంది, ఇవన్నీ లోవర్ బౌండ్ వాల్యూస్ అయితే ఇదే కదా కొంచెం పెద్ద నెంబర్. సో 0 అని తీసుకుంటాం -1తో కంపేర్ చేస్తే. ఇన్ఫిమమ్ మే ఆర్ మే నాట్ బిలాంగ్స్ టు సెట్ ఎస్. ఆ సెట్లో ఇన్ఫిమమ్ అనే నెంబర్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఇఫ్ ఇన్ఫిమమ్ వాల్యూ, ఈ వాల్యూ బిలాంగ్స్ టు ఎస్, ఆ సెట్లో ఉంటే కనుక దెన్ ఇట్ ఈస్ కాల్డ్ స్మాలెస్ట్ ఎలిమెంట్ ఆఫ్ సెట్ ఎస్. ఆ వాల్యూ కనుక ఇచ్చిన సెట్లో ఉంటే దాన్ని స్మాలెస్ట్ ఎలిమెంట్ ఆఫ్ సెట్ ఎస్ అని అంటారు. ఓకే, థ్యాంక్ యూ.